కడప జిల్లా ఎలాంటి డౌటు లేదు. ఈ జిల్లా జగన్ కు కంచుకోటే. అయితే ఆ కోటకు బీటలు వారాయన్నది అంతే నిజం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అయినంత మాత్రాన కడపలో వైసీపీ గాలిపోయిందన్న నిర్ధారణకు రావడం సరికాదు. వైఎస్ హయాం నుంచి కూడా ఆ కుటుంబానికి కడప జిల్లా పెట్టని కోట లాంటిది. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనలో అన్ని వర్గాలను ఎలా అయితే దూరం చేసుకున్నాడో అలాగే కడపను దూరం చేసుకునే పరిస్థితికి వచ్చాడు. చావు తప్పి కన్ను లట్టపోయిన సందంగా జిల్లాలో తన సొంత నియోజకవర్గమైన పులివెందుల సహా 3 నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోగలిగాడు. అటువంటి కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది. అలా నిర్వహించి ఊరుకోలేదు. మహానాడు వేదికగా కడప జిల్లాకు వరాలు కురిపించింది. వాటిల్లో అతి ముఖ్యమైనది కడప స్టీల్ ఫ్యాక్టరీ. 10 రోజుల్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తానని చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. ఇది కడప జిల్లా ప్రజల మూడ్ను ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం నోటి మాటగా చంద్రబాబు కడప స్టీల్స్ గురించి చెప్పి ఊరుకోలేదు. కడప స్టీల్ ఎన్నాటి చేస్తున్న సంస్థకు ఈ మేరకు డెడ్ లైన్ కూడా విధించారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తి కానున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 12కు ఏపీలో తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు అందుకుని ఏడాదవుతోంది. కూటమి ప్రభుత్వ తొలి వార్షికోత్సవంలోగా కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాల్సిందేనని సంబంధిత కంపెనీకి చంద్రబాబు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ తొలి దశలో 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో కడప అభివృద్ధి దిశగా పరుగులు పెట్టడం ఖాయమనడంలో సందేహం లేదు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో 5 ఏళ్ల పాటు ఏం చేయకుండా వైసీపీ చేతులు ముడుచుకొని కూర్చుంది. ఇప్పుడు చంద్రబాబు కూటమి కడప స్టీల్ ప్లాంట్ పనులు 10 రోజుల్లో ప్రారంభమవుతాయని ప్రకటించడంతో జిల్లాలో ఇక జగన్ ను గాని జగన్ పార్టీని కానీ పట్టించుకునే నాదుడు ఉండకపోవచ్చని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.